కూడా 7th ఫ్లోర్కేనా? అవును, 7C. మాస్టారు, నేను ఒక్కనే ఉంటున్నా. ఫ్రీగా ఉన్నప్పుడు రండి. ఫ్రీగా ఉంటే వస్తాను. ప్లీజ్ కమ్. సార్, ఏసీపీ. వీడా ఏసీపీ? ఏం కర్మరా బాబు, మీకేం తెలుసా? మరి మేము బెస్ట్ ఫ్రెండ్స్. ఇది ఇవ్వండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఫిలిక్స్ గారి ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఉన్న ఫైల్ సార్ ఇది. ఈ మెంటలోడా స్టేట్మెంట్ అంతా తయారు చేసింది? మీరు తెలుసని చెప్పారు ఆయన? ఒకనొకప్పుడు తెలుసు. బెస్ట్ ఫెలో. మిస్టర్ మాధవ్, షల్ ఐ? ష్యూర్. సి, ఇంతవరకు జరిగిన ఏటీఎం రాబరీస్ అన్నీ ఒక్కసారి మాత్రమే జరిగాయి. బట్ ఇక్కడ జరిగిన మ్యాసివ్ రాబరీ వరల్డ్లోనే ఫస్ట్ టైం. ఆన్లైన్ బ్యాంకింగ్ ఉన్న ఈ కాలంలో ఒకే బ్యాంకుకు చెందిన కస్టమర్స్ అందరి వివరాలు తను గుప్పెట్లో పెట్టుకోగలిగాడు అంటే భవిష్యత్ కాలంలో బ్యాంక్ అంతం చూడడం, అకాల మరణం. అంతం గురించి చెప్పడానికి వీడో పెద్ద నోస్టడామస్. అంటే మీరేం చేయలేనంటారా? నో, నేనేం అలా అనలేదు మాధవ్. చూడండి, ఈ ఏసీపీ ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ ఈ రాబరీ వెనకాల ఒక టెక్నికల్ మెథడ్ ఉంది. దాన్ని ప్రతిభ అని నేను అంటాను. ఆ ప్రతిభను ఎలక్ట్రానిక్స్లో చూపించుంటే చాలా గొప్పవాడై ఉండేవాడు. బట్ అదే సమయంలో తన ప్రతిభను అన్ని బ్యాంకులు ఇలాగే చూపించుంటే అన్ని బ్యాంకులు కూడా ఇబ్బందుల్లో పడి ఉండేవి. ఇక్కడ ఈ బ్యాంకులో మాత్రమే ఇలా జరుగుతోంది అంటే ఇది కేవలం డబ్బు కోసం జరుగుతున్న రాబరీ కాదు, బ్యాంకు నాశనాన్ని కూడా కోరుకుంటున్నాడు. బహుశా అది ఒక్కరు కావచ్చు, కొందరు కావచ్చు, లేదా ఒక సంస్థ అయినా కావచ్చు. మిస్టర్, ఎస్, మీరు మీ సైంటిఫిక్ సైడ్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. దొంగ ఎవరైనా కావచ్చు, పట్టుకునేది పోలీసులు. మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి. మీ ఘనకార్యాల గురించి చెప్పక్కర్లేదు. ఏటీఎంకి వచ్చే వాళ్ళ పాకెట్స్, బ్యాగ్స్, చివరికి అండర్వేర్లు కూడా చెక్ చేస్తున్నారు. ఈ కారణంగా చాలా మంది అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటున్నారు, తెలుసా మీకు? అందువల్లనే హోమ్ మినిస్టర్తో మాట్లాడి ఏటీఎం దగ్గర పోలీసుల్ని తీసేయించాల్సి వచ్చింది. కానీ ప్రజలకి మాత్రం ఇన్వెస్టిగేషన్ అని కలరిస్తారు. ఆపవయ్యా, నేను నిన్ను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. కాకి డ్రెస్ అంటేనే నీకు పడనట్టుంది. మిస్టర్, మహత్తరమైన విషయం ఏదైనా కనిపెడితే కొంచెం మాకు చెప్పు. అంజనా అరోరా. లేదు, ఇతనితో అన్నాను. మిస్టర్ సుందరం. సరే, ఈ అంజనా అరోరా అది అతనితో అన్నాను. మిస్టర్ మాధవ్, ప్రస్తుతానికి మనకి రెండే దారులు ఉన్నాయి. ఒకటి, వెంటనే పిన్ నెంబర్ చేంజ్ చేసుకోమని కస్టమర్స్కి ఆదేశాలు ఇవ్వడం. 2, మిషన్లో లోడ్ చేసే కరెన్సీ సీరియల్ నెంబర్ని రికార్డ్ చేసే సిస్టమ్ని ఏర్పాటు చేయడం. లెట్స్ సీ. ఓకే. ఆహా, ఫిగర్ కత్తిలా ఉంది. ఎలా లైన్లో పెట్టాలి దీన్ని? ఏంటా తిప్పడం? ఈ వయసులో ఇలా కాదు తిప్పాల్సింది. నేను చూపిస్తాను చూడు. ఈ చేయి ఇక్కడ పెట్టు, ఆ చేయి ఇక్కడ పెట్టు. ఇలా డింగ్ డాంగ్ ఇలా తిప్పాలి. ఇలా ఒకసారి, ఇలా ఒకసారి. Who are you? Instructor? నో, ఇన్స్ట్రక్టర్. పట్టుకో. అలాగే ట్విస్ట్ అంత ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువగా ఉంటే నడుము పట్టేసుకుంటుంది. అదిగాక ఏం చేస్తున్నావు? ఈ అమ్మాయి చేసి చూపించడానికి ఇక్కడ ఎవరు లేరు. You? ఏమనుకోకు, నేను వీళ్ళందరిలాగే నేర్చుకున్నాను. ఓకే, సారీ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఈవిడ మిస్ రూప, మా సిస్టమ్స్ హెడ్. ముంబై హెడ్ ఆఫీస్ నుంచి మీకు అసిస్ట్ చేయడానికి గాను తను ఇక్కడికి వచ్చింది. హలో. Hi.
ఒక్క నిమిషం. సార్ ఇది అకౌంట్కి రాని డబ్బు. సార్ ఫోన్ చేసి చెప్పారు. ఓకే ఓకే సార్. మాధవ్ సార్ గారి అన్అకౌంటెడ్ మనీ 2 రోజుల కోసం ఇక్కడ రాయాల్సి వచ్చింది. బాగుంది. నల్ల డబ్బును దాచుకోవడానికి బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ వాడుకుంటున్నారా? ఆహా ఇద్దరు ఇక్కడే కూర్చొని డబ్బులు కొట్టాడు స్కెచ్ చేస్తారేటి? ఏం నాజర్, నీ అకౌంట్ లోంచి మళ్ళీ డబ్బులు పోయాయా? లేదు, దొరికింది. పోయిందంతా దొరికింది. నాది నాకు ఇచ్చేయండి. ఇప్పటి వరకు పోయిన డబ్బు నాకు అంతే చాలు. నీ అకౌంట్ నుంచి ఎన్నిసార్లు డబ్బు పోయిందంటున్నావు? ఆ సంగతి అతన్నే అడగండి. ఇది రెండోసారి పోవడం. ఇంకెవరికైనా ఒకటికి మించి ఎక్కువ సార్లు డబ్బు పోయిందా? ఇంతవరకు ఎవరు రిపోర్ట్ చేయలేదు. సరే, నువ్వంటే ఎందుకు ఆ దొంగకు అంత కోపం? ఆ సంగతి దొంగనే అడగాలి భాయ్. రా మాట్లాడుకుందాం. అలాగే పదండి. నా సార్, నీ డబ్బులు దొంగలించబడ్డాయని నీకు ఎప్పుడు తెలిసింది? అది ఏటీఎం కార్డు లోపల పెట్టి డబ్బులు డ్రా చేద్దాం ఉన్నప్పుడే తెలిసింది. మాట్లాడదాం లోపల పిలిచి తలిపేస్తారేంటండి? నీకు నీ డబ్బులు అక్కర్లేదా? ఎందుకు ఎక్కలేదండి? నీది మొత్తం ఎంత డబ్బు పోయింది? ఈ రోజు వరకు లెక్కెడితే 50,000 దాకా పోయిందండి. నన్ను కొడతావురా నీ పని. ఇప్పుడు చెప్పు నాసరం, నిజంగా నీది ఎంత డబ్బు పోయింది? చెప్తారు గారు, ముందు జంక్షన్ నుంచి కాల్ తీరా. చెప్పు, ఎంత పోయింది? ఎంత పోవాలి? పోయింది చెప్తే చాలు. 25,000 రూపాయలు. అంతేనా? అంతేనే. మరి మిగతాది? ఇది నా జేబులోనే ఉన్నాయి. ఇప్పుడు నీ సమస్య తీరిపోయింది కదా? బయలుదేరు. నో, ఇతను ఇలా వదిలేయకూడదు. పోలీసులు నువ్వు వెళ్ళి పట్టించాలి. మధ్యలో తప్ప. నువ్వు వెళ్ళు నాసరం. వెళ్ళు. హలో హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. ఏయ్, హే, గివ్ ఇట్ బ్యాక్. ఏం నువ్వు తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు? ఇతన్ని పోలీసులకు పట్టిస్తే రేపు న్యూస్ లో వస్తుంది. ఈ విధంగా చేసే అవకాశం ఉందని మిగతా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కదా. అర్థం చేసుకోవేంటి? సారీ. ఇట్స్ ఓకే. ఒరే సొక్క మీద సొక్క వేసుకున్నాడా? ఈ వాల్తేరుడితో ఎట్టుకున్నావు. నీ సంగతి ఏంటో తేలిస్తాం తారా. కొట్టండి, బుర్ర పగిలిపోతుంది. నాకు ఏంట్రా ఈ దోమల బ్యాటింగ్? ఇది వాల్టేర్ వాళ్ళకి మాత్రమే తెలిసిన కళ. సాయంత్రం 6 గంటలు 7 గంటల మధ్యలో వాల్టేర్లో అందరూ ఇదే ఆట ఆడతారు. వయసులో ఉన్న వాళ్ళు వేరే ఆట ఆడతారు. దోమల హంటింగ్. ఈ రోజు మాత్రం ఏంట్రో ఈ దోమల హంటింగ్? ఈ రోజు ఇంకో గెస్ట్ వచ్చారు. పువ్వులా ఉంటుంది. మహా అందగెత్తి అనుకోండి. అరే, వాట్ సర్ప్రైజ్! హాస్టల్స్ లో పేయింగ్ గెస్ట్ గా ఉండడం అంటే పరమ బోరు. ఉప్మా తప్ప ఏం పెట్టరు. బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన గెస్ట్ హౌస్, కుక్కు సౌకర్యాల్ని నేను ఎందుకు వదులుకోవాలి? అది నిజమే కదా. ఏమైనా ఒక అమ్మాయి ఇలా ఒంటరిగా? అదేంటి, పోయిన చోటు కల్లా అమ్మా నన్ను తీసుకెళ్తావా? మరి ఎలా? పర్లేదులే, నేను అలాంటి వాడిని ఏం కాదు. చాలా డీసెంట్ గా ఉంటాను. డీసెంట్ కాకుండా నష్టం లేదు. నేను మేనేజ్ చేయగలను. అది సంగతి. ఆ ఆడపిల్లలు అలాగే ఉండాలి. ఈ నెల భీముడు వంట చాలా బాగుంటుంది. ఏ హోటల్ అన్నా అంత టేస్టీగా ఉండదు. సూపర్ గా చేస్తారు. కాబట్టి ఏం ప్రయోజనం లేదు. అదేంట్రా? సారు బ్రహ్మచారి కదా. ఈ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వెళ్తే కొంపలు మునిగిపోతాయన్నదే నా భయం. నాకు ఒక కేర్ టేకర్. అవునవును. పోరా, పోయి టీ తీసుకురా, వెళ్ళు. నువ్వేమనుకోకు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటా. ఫిలెక్స్, అరే రండి మాస్టారు. పెన్ డ్రైవ్ కావాలని అడిగావుగా? తను వెంకీ, నైబర్, ఒట్టి మునక్కాడ సాంబార్. వెంకీ, తను రూపా. రూపా? నాన్న పేరు డాలర్, అమ్మ పేరు రూబల్. వెంకటే. హాయ్. కంపెనీగా కొత్త మెంబర్ వచ్చింది కదా, డిన్నర్కి అందరం కలిసి బయటకు వెళ్దాం. అలాగే, షూర్.